ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి ఉదయకాలము నీ కరుణాపీఠం యొద్దకు వచ్చి నీ బంగారు పాదములను ముద్దు పెట్టుకొని మా పాపములను ఒప్పుకొనుచు నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రి అని ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ స్వరం వినుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధనలో మీరు మహిమ పొందుకున్నారు. వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకొనండి. మాతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి మాట్లాడుచుండగా ప్రతి మాట స్పష్టముగా తేటగా మేము అర్థం చేసుకొనుటకు ఆయన కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ప్రత్యక్షతలు పొందుకొనుటకు, అదే సమయంలో మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటూ మా జీవితాలను వాక్యానుసారంగా సరిదిద్దుకొనుటకు కృప చూపించి సహాయము దయచేయండి. అల్పుడను అయుగ్యుడను తండ్రి, నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు సిలువ చాటును మరుగు చేసుకుని నన్ను వాడుకోనండి. మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మనకు 21వ తారీఖు 7వ మాసము, జూలై మాసము, 2026వ సంవత్సరము. మరి ఇజ్రాయెల్ దేశములో 7వ తారీఖు అనే నెల 5867వ సంవత్సరం. ఈరోజు మనము ధ్యానం చేయాల్సినటువంటి లేఖన భాగాలు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 41 నుండి 49 వచనాలు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 41 నుండి 49 వచనాలు. అంతకు ముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాన్ని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల 3 పురములను వేరుపరిచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషాలోనున్న గోలాను అనునవే. మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను యువతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశమందు మోషే ఇశ్రాయేలీలకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయ విధులు ఇవి. మోషేయు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును, యోర్దాను యువతల ఉదయ దిక్కునున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండ వరకున్న అమోరీయుల 2 రాజుల దేశమును, పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీనపరచుకొనరి. ఇక్కడ ఈ లేఖన భాగాల్లో మనం చూస్తే మరి మోషే ఆశ్రయపురములను ఏర్పాటు చేయడము, మరి ఎవరైనా ఒకరు పగపట్టక పొరపాటున హత్య చేస్తే అందులోకి వెళ్ళి బ్రతకాలని అక్కడ నిర్ణయించడము. తరువాత ఈ చివరి వచనాల్లో మనం చూస్తే సరిహద్దులను మోషే ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఇవి మనము ముందు ధ్యానం చేసుకుందాం. ఈరోజు 2వ లేఖన భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18 నుండి 26 వచనాలు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18 నుండి 26 వచనాలు. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులను చేయును. విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును. కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెతికి పిలుచుకొనును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు.
ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేశాను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచాను. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునుపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగురగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడడి, వీటిని ఎవడు సృజించెనో, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచువాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు. ఈ 2 లేఖన భాగాలు ద్వితీయోపదేశకాండము, యెషయా గ్రంథములో 2 భాగాల్లో దేవుని న్యాయము, ఆయన కరుణ, ఆయన సర్వాధికారము, అలాగనే విగ్రహారాధనకు వ్యతిరేకంగా యెహోవా యొక్క అసమానమైనటువంటి మహిమ, ఈ 4 విషయాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. మరి ద్వితీయోపదేశకాండంలో మోషే యోర్దాను తూర్పు వైపున ఆశ్రయపురములు, సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అంటారు, మరి ఏర్పాటు చేస్తాడు. ఇవి న్యాయానికి, దేవుని యొక్క కరుణకు రెండిటిని ప్రతిబింబించే నిబంధన, మరి ఆ నిబంధనగా అవి మనకు కనపడతాయి. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో మరి విగ్రహాల వ్యర్థత్వాన్ని మరి ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ, మరి యెహోవాయే సాటి లేని సృష్టికర్త అని ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటింపచేస్తాడు. లోతుగా మనము ఈ లేఖన భాగాల్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి అంశము ఆశ్రయపురములు, న్యాయము మరియు కరుణ. ఆశ్రయపురములు, న్యాయము మరియు కరుణ. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో అనుకోకుండా పొరపాటున ఏమరపాటున ఒక వ్యక్తి హత్య చేసితే ప్రతీకార హత్య నుండి తప్పించుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి ఆ ఆశ్రయపురానికి పారిపోయి అందులో దాక్కొనవచ్చు, రక్షింపబడవచ్చు. అంటే ఒక వ్యక్తి పొరపాటున హత్య చేసినప్పుడు హత్యకు ప్రతిహత్య కాబట్టి మరి ఆ ప్రతిహత్య నుండి, ప్రతీకార హత్య నుండి రక్షించబడడానికి ఆ ఆశ్రయపురాల్లోనికి వెళ్ళి దాక్కోవాలి. మరి ఈ ఆశ్రయపురాలు అనేవి దేవుని 2 లక్షణాలు మనకి సూచిస్తూ ఉంటాయి. మొదటిది న్యాయము, రెండవది కరుణ. న్యాయము కఠినంగానే ఉంటుంది, న్యాయం అనేది కఠినంగానే ఉంటుంది. మరి దాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఇది మనకి సమయం కాదు, కానీ కరుణ కూడా ఆ స్థానంలో నిలిచి ఉంటుంది. ఒకవైపు న్యాయము, ఒకవైపు కరుణ. ఈ రెండిటితో మరి దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఈ ఆశ్రయపురములు సూచిస్తూ ఉంటాయి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను అని అంటున్నాడు. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు అంటున్నాడు. మనకు దేవుడు ఒక నిరీక్షణ ఉంచాడు. మనం గతించిన కాలంలో సంఖ్యాకాండంలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఇలా పొరపాటున హత్య చేసిన వాడు అందులోనికి వెళ్ళిన తర్వాత ఆ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు అందులో ఆశ్రయం పొందుకుంటాడు. అంటే అతడు ఒక నిరీక్షణతో ఉంటాడు బయటికి రావడానికి. ఇప్పుడు దేవుడు మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఏంటి మనకు ఆ వాగ్దానము? మనము పరలోక రాజ్యము చేరుతాం. ఆ నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. అది గట్టిగా చేపట్టాలి. అప్పుడేమో ఆశ్రయపురంలోకి వెళ్ళి ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. ఇప్పుడేమో మనం బ్రతుకుతూ ఒక నిరీక్షణ కలిగి ఉంటాం, అక్కడికి చేరుతామని. అక్కడ చేరి నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడు మనకు చేరకముందే నిరీక్షణతో మనము ఎదురు చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని అంటున్నాడు.
ఆ ఆశ్రయపురములో చేరిన వారికి ఏ శిక్ష విధించి ఉండదో, మరి శిక్షకతడు ఆ లోను కాడు, ఆశ్రయపురములో ఆశ్రయం పొందుకున్నందుకు. ఇప్పుడు మనము క్రీస్తులో ఆశ్రయం పొందుకున్నాం కాబట్టి మనకు ఏ శిక్ష విధియు లేదు అని అంటున్నాడు. కాబట్టి అలాంటి ఆశ్రయపురమైనటువంటి దేవుణ్ణి, ఆ కరుణను, ఆ న్యాయాన్ని ప్రతిబింబించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి. మొదటిది ఆశ్రయపురములు, న్యాయం మరియు కరుణ. రెండవది విగ్రహాలకు సాటి కాదు. మన దేవుడు విగ్రహాలకు అతీతమైన వాడు. యెహోవా అసమానుడు. యెషయా గ్రంథములో 40వ అధ్యాయంలో అడుగుతాడు, దేవుణ్ణి ఎవరితో పోల్చగలరు? నన్ను మీరు ఎవరితో పోల్చగలరు? దేంతో పోల్చగలరు? ఎవరితో కూడా పోల్చలేనటువంటి దేవుడు. ఎందుకనంటే ఏదైనా పోల్చాలి అనంటే అదంతా కూడా ఆయన సృష్టే కదా. ఆకాశము కానీ, భూమి కానీ, నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చెట్లు కానీ, కొండలు కానీ, సముద్రములు, జలచరములు, పశువులు, పక్షాదులు అన్నీ కూడా ఆయన సృష్టి. ఆయన సృష్టించిన దాంతో ఆయన్ని పోల్చడం ఏంటి? ఆయన్ని పోల్చాలంటే ఆయనది కాని దాంతో పోల్చాలి. కానీ ఆయనది కానిది ఏదీ లేదు ఈ భూమి మీద. సమస్తము ఆయన ద్వారానే ఉన్నాయి. కాబట్టి నన్ను మీరు ఎవరితో పోల్చగలరు అని అంటున్నాడు. ఎవరితో పోల్చలేం మనం. కాబట్టి విగ్రహాలను మనుష్యులు తయారు చేసిన వస్తువులుగా మనము చూసి దేవునికి ఆపాదించాల్సినటువంటి మహిమను దేవునికి మాత్రమే మనము ఆపాదించాలి. దేవుడు అనంతుడు, దేవుడు అదృశ్యుడు, దేవుడు సృష్టికర్త. ఆయనను ఏ రూపములోనూ కూడా ఇమర్చి మనము పరిమితం చేయలేం. ఒక డబ్బాలో పప్పులు పెట్టి మూత పెట్టినట్టుగా మనము ఏ విగ్రహములోను కానీ, ఏ రాతిలో కానీ, ఏ చెక్కలో కానీ, ఏ లోహములో కానీ దేవుణ్ణి అందులో బంధించలేం మనం. ఆయన అనంతుడు, ఆయన అదృశ్యుడు. కాబట్టి సృష్టికర్త. ఈ లోహాలు, చెక్కలు, లేకపోతే రాళ్ళు, రత్నాలు, బంగారము, వెండి ఇవన్నీ కూడా ఆయన సృష్టే. అందుకే అపోస్తలుడైన పౌలు 17వ అధ్యాయములో మరి 24 నుండి 29 వచనాలు మనం చూసుకుంటే, 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24 నుండి 29 వచనాలు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికుని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. తానే ఆకాశమునకును భూమికును ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచాను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. 28వ వచనం ప్రాముఖ్యమైనది. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాం. మన ద్వారా ప్రభువు బ్రతకట్లేదు, మన ద్వారా దేవుడు బ్రతకట్లేదు. మనం నైవేద్యం పెడితేనే ప్రభు తిని బ్రతకట్లేదు, మనం బలులు అర్పిస్తుంటేనే ప్రభు బ్రతకట్లేదు, మనము ఆలయాలు కడుతుంటే అందులో నివసించి ప్రభు బ్రతకట్లేదు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మరచబడి బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. బంగారం విలువైనదే. ఆ విలువైన బంగారములోనికి దేవుని రూపాన్ని మారుస్తే అది ఎలాగుంటుందో ఆలోచన చేయండి. బంగారమును సృష్టించింది దేవుడు, వెండిని సృష్టించింది దేవుడు, రాతిని మరి సృష్టించింది దేవుడు. దేవుడు తన కొరకు మనల్ని ప్రతిష్ఠిస్తే ఈరోజు మానవుడు దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నాడు. రివర్స్ జరుగుతుంది. దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహిమైశ్వర్యము తెలియక, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత జ్ఞాని, సృష్టికర్త, ఆయన గుణలక్షణాలు తెలియకుండా ఈరోజు మానవుడు దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నాడు. తను కోరుకున్నటువంటి రూపములో, తాను కోరుకున్నటువంటి స్థలములో.
ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం, లోకమందు విగ్రహము వట్టిదనియో, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుదాం. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. విగ్రహం అనేది నిజమైన దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్ననో మనకు ఒక్కడే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆయన నిమిత్తం మనమున్నాం, ఆయన నిమిత్తము మనమున్నాం. ఆయన మనం చేసుకోనక్కర్లేదు. ఈ లోకంలో అందరూ ఆయన చేసుకుంటున్నారు. దేవుణ్ణి ఎవరికి తోచినట్టుగా ఎవరికి కోరుకున్న రూపంలో వాళ్ళు చేసుకుంటున్నారు. ఆకాశంలో ఉన్న రూపాలు కావచ్చు, భూమి మీద ఉన్న రూపాలు కావచ్చు, సముద్రం లోపల ఉన్న రూపాలు కావచ్చు, ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. మనము ఆయన నిమిత్తం ఉన్నాం, కానీ మరి మన నిమిత్తము ఆయన్ని మనం చేసుకున్న జాలము. మరి ఇది మనము గుర్తించాలి. మరి యెహోవా అసమానుడు, ఆయన్ని ఏ రూపంలోని మనము బంధించలేం. 2 విషయాలు, ఆశ్రయపురములు, తర్వాత యెహోవా అసమానుడు. 3వది సృష్టిపై దేవుని సార్వభౌమాధికారము, సృష్టి మీద ఆయనకున్నటువంటి అధికారం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చూస్తే చివరిలో యెషయా ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అనంటే, నక్షత్రాలన్నిటినీ పేరు పేరున పిలిచే దేవుడు మనకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, సంఘంలో అందరి పేర్లు నాకు తెలియవు, కొందరు నన్ను కలవరు, పరిచయం చేసుకోరు. పరిచయమైన వారిలో పేర్లు మనం గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. మనం జాబ్ చేసే స్థలంలో కూడా, లేకుంటే బయట కూడా అందరి పేర్లు మనకు తెలియవు. మనం రోజు చూస్తున్న వారిలో పేర్లు కూడా కొందరికి మనకు తెలియదు. కానీ దేవుడంట ఆకాశములో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటుండగా దానికి ఉన్న ప్రతి పేరుతో పిలిచే దేవుడు మనకున్నాడు. ఆయన శక్తి, ఆయన జ్ఞానము ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి. మనకు తెలుసు కదా, మన తల వెంట్రుకల్లో ఏ వెంట్రుక, ఏ నంబరు వెంట్రుక రాలిపోయిందో కూడా చెప్పగలిగే దేవుడు మన దేవుడు. అదేవిధంగా ఆకాశములో ఉన్న నక్షత్రాలన్నిటికీ కూడా ఏ పేరుందో ఆ పేరు పెట్టి పిలిచే గొప్ప మహిమాన్వితుడు మన దేవుడు. కాబట్టి ఆయనకు ఏ రాజు అవసరము లేదు, ఆయనకు ఏ మంత్రి అవసరము లేదు, ఆయనకు ఏ ఆలోచన అవసరము లేదు. మరి కుండ కుమ్మరువానికి చెప్తుందా, నన్ను ఇలా చేయి, అలా చేయి, నన్ను ఇలా కొట్టకు, నన్ను ఇలా చెయ్యి అని చెప్పి మరి కుండ చెప్తుందా కుమ్మరువానితో? చెప్పజాలదు. కాబట్టి అలాంటి అనంతుడైనటువంటి, అనంత జ్ఞాని అయినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం దేవునికి కృతజ్ఞతలు సదాకాలము చెల్లించాలి. మరి పౌలు కొలస్సీలకు రాస్తూ 1వ అధ్యాయము 16, 17 వచనాలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనాలు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను అని అంటున్నాడు. 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్త సృష్టి దేవుని ద్వారా నిలిచి ఉన్నది, ఆయన కొరకు ఉన్నది. మనము ఆయన కొరకు ఉన్నాం. కాబట్టి అవి కనిపించేవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, సింహాసనాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఏవైనా సరే ఆయనను బట్టే ఆయన యందు సృజింపబడెనో అని అంటున్నాడు. అలాంటి సృష్టికర్తను మనం ఆరాధించే కృప దేవుడు మనకు దయచేశాడు. పౌలు
హెబ్రీలకు రాస్తూ మొదటి అధ్యాయము 3-4 వచనాల్లో ఈ రకంగా చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు కలిపి ఉన్నాయి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండాను. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమును కూర్చున్నటువంటి దేవుడు సృష్టికర్త. మరి ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి అని అంటున్నాడు. దేవుని మహిమ యొక్క తేజస్సునో అంటే తన కుమారుణ్ణి చూస్తే తండ్రిని చూసినట్టుగా, కుమారుని తేజస్సును చూస్తే తండ్రి తేజస్సును చూసినటువంటిగా మరి ఆ భావన మనకు ఇక్కడ ఇస్తున్నాడు. ఆయన తన శక్తివంతమైన వాక్యంతో సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు, సమస్తమును కలిగి ఉన్నాడు. కలుగునుగాక అంటే కలిగే ఆ గొప్ప దేవుని బిడ్డలుగా మనం ఉన్నందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మొదటిది ఆశ్రయపురములు, రెండవది యెహోవా అసమానుడు, మూడవది సృష్టిపై దేవుని సార్వభౌమాధికారం, నాలుగవది సరిహద్దులు మరియు బాధ్యత. సరిహద్దులు మరియు బాధ్యత. ద్వితీయోపదేశ కాండంలో మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికి ముందు ఆ భౌగోళిక సరిహద్దులను గుర్తు చేస్తున్నాడు. ఓగు రాజ్యము, సిహోను రాజ్యము, తూర్పు దిక్కున, ఉత్తర దిక్కున, పడమర దిక్కున ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అయితే సరిహద్దులు అనేది కేవలము భూమి విషయమే కాదు. సరిహద్దులు అంటే మన భాషలో మనకున్నటువంటి జ్ఞానంలో ఇదిగో ఈ తూర్పు వైపు నా స్థలం ఇక్కడ వరకు, ఇక్కడ ఉత్తరం వైపు ఇక్కడ వరకు, ఆ పక్కన ఇంకొకరి ఇల్లు ఉంది, ఈ పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది, ఈ పక్కన ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ వరకు నా సరిహద్దు. ఇలాగున మనం ఆలోచన చేస్తాం. సరిహద్దులు అనంటే భూమికి సంబంధించినటువంటి సరిహద్దులుగానే చూస్తాం. కానీ దేవుని వాక్యం మనకు ఏం తెలియచేస్తుందంటే అది ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం, ధర్మముతో న్యాయముతో జీవించే జీవన విధానం. ఎందుకనంటే సరిహద్దు నియమించినప్పుడు మనము ఆ సరిహద్దును దాటకూడదు. ఈనాడు చాలా ఆ స్థలాలలో మనం చూస్తూ ఉంటాం, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే 1 ఇంచు వాళ్ళు స్థలము అవతలికి జరిగినందుకు పొరపాటున తాపి మేస్త్రి ఆ లైన్ దారము కొంచెం అటుగా వేసి జరిగితే ఆ పక్క వాళ్ళు వచ్చి కొట్టి కొన్ని సందర్భాల్లో హత్యలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి సరిహద్దు అనంటే భూమికి సంబంధించిన సరిహద్దు కాదు. కానీ మనము ధర్మశాస్త్రము దేవుని వాక్యమునకు ఎంత విధేయత చూపిస్తున్నామో అన్నదే అక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. సిహోను, ఓగు వీళ్ళ సరిహద్దులు ఉన్నాయనంటే ఆ సరిహద్దులు దాటి మనం వెళ్ళకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి సరిహద్దులు. అలాగనే దేవుని వాక్యము మనకు సరిహద్దు. ఆ వాక్యాన్ని దాటి మనము వెళ్ళకూడదు. నిన్న కూడా మనం చూసుకున్నాం, ఆ దేవుని వాక్యంలోనికి ఒకటి మనము జోడించకూడదు, అందులో నుండి ఒకటి తీసివేయకూడదు. అది ధర్మబద్ధమైనటువంటి దేవుని వాక్యానుసారమైనటువంటి జీవన విధానం. దేవుడు సరిహద్దులు నియమిస్తున్నాడు అని అంటే ఏదేను తోటలో దేవుడు సరిహద్దులు నియమించాడు. ఎలాంటి సరిహద్దులు? ఈ ఫలము తినకూడదు. ఆ ఫలము తినకూడదు అని అన్నప్పుడు ఆ హద్దు దాటి మనం వెళ్ళకూడదు. కానీ ఆదాము హవ్వలు ఆ హద్దును దాటి వెళ్ళారు, అందుకే నష్టము వాటిల్లింది. కాబట్టి నిబంధన ఆశీర్వాదము మనం పొందుకోవాలి అనంటే ధర్మ సంబంధమైన లేదా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధేయత, దేవుని వాక్యమునకు విధేయత మనం చూపిస్తే అది దేవుడు కోరుకున్న జీవన విధానముగా ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు. అడవిలో జంతువులు తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాయి. కానీ దేవుని బిడ్డలు దేవునికి ఇష్టం వచ్చినట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో
యాకోబు పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి అని అంటున్నాడు. మనము ఎటు వెళ్ళినా ఒక అడుగు వేయాలంటే మనకు ఒక సరిహద్దు ఉంటుంది. ఏంటది? వాక్యం. మనకు 4 దిక్కులు వాక్యం అనే సరిహద్దు ఉంది. ఆ సరిహద్దును దాటి వెళ్ళకూడదు. అంటే మనం వాక్యాన్ని వింటున్నాం కానీ ఆ సరిహద్దును చాలాసార్లు దాటేస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం వినడమే కాదు, ఆచరించాలి. ఎందుకు మోషే సరిహద్దులను చూపిస్తూ ఉన్నాడు చివరిలో అని అంటే, ఇదిగో బాబు, నీవు ఇక్కడ వరకే, నీ జీవితం ఇక్కడ వరకే, నీ ప్రస్థానం ఇక్కడ వరకే, నువ్వు బ్రతకాల్సింది ఇలాగునే, ఇది దాటకూడదు అని చెప్పి హెచ్చరికలతో కూడినటువంటి ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి సరిహద్దులు ఉన్నప్పుడు మనకు బాధ్యతలు ఉంటాయి. మన ఇంటి సరిహద్దు ఉన్నప్పుడు ఆ సరిహద్దు లోపల మన బాధ్యతలు మనం కరెక్ట్గా నిర్వర్తించాలి. మెట్టుకి క్లుప్తంగా ఈరోజు ధ్యానం చేసుకున్న లేఖన భాగాల్లో నుండి మనం సారం చూస్తే, దేవుని న్యాయము ఎల్లప్పుడూ కరుణతో సమతుల్యంగా ఉంటుంది. శిక్షించాల్సినప్పుడు శిక్ష, ప్రేమ చూపించాల్సినప్పుడు ప్రేమ, ఆదరించాల్సినప్పుడు ఆదరణ. మనం చూసుకున్నాం. ఓదార్పు సమయంలో ఓదార్పు. రెండవది, యెహోవాకు సమానమైనటువంటి దేవుడు, సాటి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద ఆకాశంలో ఎవరు కూడా లేరు. మూడవది, విగ్రహారాధన దేవుని మహిమను తగ్గించే ప్రయత్నం. అదే మనము విగ్రహాన్ని ఆరాధిస్తున్నాము అనంటే అది సృష్టికర్త అయిన దేవుని, నిజదేవుని మహిమను తగ్గిస్తున్నట్లే. ఆయన స్థానాన్ని తగ్గించి మనం ఒక చిన్న వస్తువులో, ఒక రూపంలో మనం ఇమిడ్చినట్టు అవుతుంది. నాలుగవది, సృష్టి అంతా కూడా దేవుని శక్తికి సాక్ష్యం. ఈ సృష్టి దేనికి సాక్ష్యం అంటే, దేవుడు ఎంత శక్తిమంతుడో ఆ శక్తికి సాక్ష్యం. ఆకాశము ఎవరు చూస్తున్నారు? ఎవరు చేస్తారు దాన్ని? ఆయన కలుగునంటే కలిగింది. తర్వాత మనం చూస్తాము, ఆకాశమును ఆయన చాపలాగా మడత పెట్టేస్తాడంట, భూమిని అలాగూ చేసేస్తాడంట. ఎంత శక్తిమంతుడు ఆయన! ఎన్ని కోటాను కోట్ల నక్షత్రములను పేరున పిలిచే దేవుడు అనంత జ్ఞాని. ఐదవది, నిబంధన ప్రజలు దేవుని నిబంధన వాక్యానికి విధేయులై జీవించాలి. ఇది ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. కాబట్టి విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని మహిమను గుర్తించాలి. నేను ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నానో అనంటే, నేను దేవుని మహిమను గుర్తించట్లే, నేను దేవుని ప్రేమను గుర్తించట్లే, నేను దేవుని ఆదరణను నేను గుర్తించట్లేదు. కాబట్టి విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని మహిమను గుర్తించి, ఆ విగ్రహారాధన, ఈరోజు మనం వస్తువులను చేసుకొని విగ్రహారాధన చేయట్లేదు, కానీ హృదయము లోపల ఉన్నటువంటి విగ్రహాలను తీసేసి ఆయన వాక్యానికి విధేయుడు అయి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ జీవన విధానం ద్వారా మనం జీవించి అనుదినము మన ఆధ్యాత్మిక యాత్రలో దేవుని మహిమపరచాల్సిన వారముగా ఉన్నాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు ఆశ్రయ దేవుడు సాటిలేని సృష్టికర్త. మనము ఆశ్రయించదగిన దేవుడు, మనం ఆధారపడదగిన దేవుడు, మనం వేడుకొనదగిన దేవుడు, పూజింపదగిన దేవుడు. అలాంటి దేవుడు సాటిలేని దైవము, సాటిలేని సృష్టికర్త. ఆ సృష్టికర్త మన జీవితంలో జరిగిస్తున్న ప్రతి మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్.